నేను ఈరోజు మటన్ వండుతున్నాను. అందు గురించి అని చెప్పి 2 టమాటాలు ఇట్లాగా 4 ఘాట్లు పెట్టుకొని వేడి నీళ్ళల్లో వేస్తున్నాను. మసాలా గురించని చెక్క, లవంగాలు, ధనియాలు, 4 జీడిపప్పులు వేసుకున్నానండి. వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాము. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, బిర్యానీ ఆకు, జాజి పువ్వు వేసుకోవాలి. ఇవి కొంచెం కాలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోండి మంచిగా. టమాటాలు ఇట్లాగా పొక్కు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. చూడండి, ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోండి. మీరు స్పైసీగా తినేట్లయితే ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుందాము. చూడండి, నూనె పైకి తేలేంత వరకు ఇట్లా మంచిగా మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత నేనేం చేస్తానంటే, ఇది ఉంది కదా, ఇందులో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ మంచిగా మిక్సీ పట్టాను అన్నమాట. ఇప్పుడు ఇది వేసుకుందాం. పచ్చి మసాలా వేసేసి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గబెట్టుకుందాము. మసాలా అడుగంటకుండా కలపెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి 2 నిమిషాల తర్వాత పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేను ఇందాక కుక్కర్లో మటన్, కొంచెం ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న మటన్ని దీనిలో వేసేసుకుంటున్నాను. ఉడికించుకున్న మటన్ వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం మళ్ళీ. వావ్, ఎంత కలర్